ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. మేక్ యువర్ వే స్ట్రైట్ బిఫోర్ మీ. 5వ దావీదు కీర్తన 8వ వచనం. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ వందనాలు. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ప్రియదేవిని జనాంగమా, ఒక వ్యక్తి దట్టమైన పొగమంచు కమ్మేసిన దారిలో ఎటు వెళ్లాలో తెలియక ఏ అడుగు వేస్తే ఏ లోయలో పడిపోతాడో అని భయపడుతూ నిలబడినప్పుడు హఠాత్తుగా ఆకాశము నుండి ఒక సూర్యకిరణం వచ్చి ఆ దారిని అద్దంలా స్పష్టంగా చూపిస్తే ఆ క్షణంలో అతని హృదయంలో కలిగే ధైర్యం ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ భవిష్యత్తు నిర్ణయాలలో నేను ఎటు అడుగు వేయాలి, ఎటు వెళ్ళాలి తెలియటం లేదు, అంత అయోమయంగా ఉంది అనే గందరగోళంలో ఉన్నావేమో. ఈ ఉదయకాలం సకల జ్ఞానానికి మూలమైన దేవుడు నీ ముందున్న సమస్త మంచును విరగొట్టి నీ అడుగులను స్థిరపరిచే ఒక సమున్నతమైన వెలుగునిస్తున్నాడు. లోకము నేను తప్పుదారి పట్టించడానికి ఎన్నో అబద్ధపు మార్గాలు చూపించవచ్చు, కానీ నీ తండ్రి నీ కొరకు సిద్ధపరిచిన మార్గం ఎంతో సురక్షితమైనది, మహిమకరమైనది. శత్రువు నీ మార్గములో ఎన్ని ఉచ్చులు వేయగలడు, కానీ దేవుడు ఆ ఉచ్చులన్నిటినీ దాటించి నిన్ను విజయ తీరానికి చేర్చగలడు. దావీదు తన చుట్టూ శత్రువులు పొంచి ఉండి తనను పడదోయాలని చూస్తున్న క్లిష్ట సమయంలో పరలోకపు నడిపింపు కొరకు పలికిన తిరుగులేని ఆత్మీయ మాట ఇది. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుమని. అవును ప్రియా దేవుని బిడ, గందరగోళాలు ఎన్నున్నా దేవుని మార్గదర్శకత్వం పొందుకోవటమే ఎంతో ఉన్నతమైన విజయం. ఈరోజు ఆ పరలోకపు వెలుగు వెనుక దాగి ఉన్న దైవిక మర్మాలను విశ్లేషణ చేసి వాక్యానుసారముగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, దీవెనలు పొందుకోండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖనములో దావీదు చాలా స్పష్టంగా 2 విషయాలు అడుగుతున్నాడు. ఒకటి, పొంచి ఉన్న వారిని బట్టి నన్ను నడిపింపుము. రెండవది, నీ మార్గమును స్పష్టముగా చూపించమని. మన ఎదుగుదలను దెబ్బతీయాలని, మనల్ని తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేయాలని శత్రువు తెర వెనక పొంచి ఉంటాడు. కానీ దేవుని నీతి మనల్ని నడిపించినప్పుడు ఆ రహస్య ఉచ్చులన్నీ మనకు ముందే తెలిసిపోతాయి. దేవుడు నిన్ను లోకపు పద్ధతుల్లో కాదు సుమా, ఆయన నీతిని బట్టి నడిపిస్తాడు. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు బహుశా ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ ముగింపు మాత్రం అత్యున్నత గౌరవంతో కూడి ఉంటుంది. స్పష్టముగా అన్న దైవిక నిశ్చయత అంటే దేవుడు గందరగోళానికి కర్త కాడు. ఆయన నీకిచ్చే ఆలోచనలు, నిర్ణయాలు ఎంతో స్పష్టంగా ఉంటాయి. నీ అంతరంగంలో ఒక అద్భుతమైన శాంతినిస్తూ ఇదే మార్గము, దీనిలో నడువుడి అని ఆయన ఆత్మ ద్వారా నీకు దిశానిర్దేశం చేస్తాడు. సర్వాధికారి అయిన దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు నీ మార్గమును స్పష్టం చేసినప్పుడు నీ ప్రయాణంలో ఈ 3 అద్భుతాలు సంభవిస్తాయి. మొదటిది, సమస్త ఉచ్చుల నుండి ముందస్తు రక్షణ. శత్రువు నీ కెరియర్లో లేదా నీ వ్యాపారంలో, నీ జీవన ప్రయాణంలో నిన్ను పడదోయాలని వేసిన ప్రతి తప్పుడు అడుగును దేవుడు ముందే తప్పిస్తాడు. నువ్వు నడుస్తున్నప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. రెండవది, తక్కువ శ్రమతో అత్యున్నత వేగం. డివైన్ యాక్సలరేషన్ అండ్ ఎఫిషియన్సీ. సొంత తెలివితేటలతో నువ్వు నడిస్తే సంవత్సరాలు పట్టే గమ్యాన్ని దేవుని మార్గదర్శకత్వంలో నువ్వు కేవలము కొన్ని రోజుల్లోనే చేరుకుంటావు. కాలయాపనలన్నీ తొలగిపోయి దైవిక వేగం నీ జీవితంలో ప్రారంభమవుతుంది సుమా. మూడవది, రాజులకు తగిన సమున్నత గౌరవం. ప్రిపేర్డ్ ఫర్ రాయల్ ఎలివేషన్.
దేవుడు చూపించే మార్గం నిన్ను ఎప్పుడూ క్రింది స్థానంలో ఉంచదు. దావీదును అరణ్య మార్గము ద్వారా సింహాసనానికి నడిపించినట్లు ఈరోజు నీకు ఎదురవుతున్న ఈ స్పష్టమైన దైవిక నడిపింపే రాబోయే రోజుల్లో నిన్ను అనేకుల ముందు ఒక ఉన్నతమైన అధికార స్థానంలో నిలబడుతుందని గ్రహించు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ క్షణమే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నేను అయోమయంలో లేను, నా దేవుడు నా మార్గాన్ని సరళం చేశాడు, నా ప్రతి అడుగు పరలోకపు ప్లాన్ ప్రకారం పడుతుందని పూర్ణ నిశ్చయితతో ఒప్పుకునే అనుకూలమైన సమయం. నీ నడకలను స్థిరపరిచే సర్వశక్తిమంతుడైన దేవుడే నీ పక్కన ఉంటే ఇంకా లోకపు చీకటిని చూసి భయపడ్డం ఆ పరమతండ్రికి ఎంత అవమానం ఆలోచించి. ఇంకెంతకాలం నా నిర్ణయాలు కరెక్టేనా, నా భవిష్యత్ ఏమైపోతుంది అన్న అపనమ్మకముతో లోకపు సలహాల వైపు చూస్తూ ఇంకా గందరగోళంలో ఉంటావు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఇకనైనా లోకపు గందరగోళాన్ని వినడం ఆపేసి దేవుని వాక్యం అనే దీపాన్ని నీ పాదాలకు ధరించుకొని నూతన ఉత్సాహముతో ముందుకు అడుగు వేయటానికి ధైర్యముగా సిద్ధపడు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు నా సమస్త గందరగోళాలను తొలగించి నా మార్గాన్ని స్పష్టము చేసి నడిపిస్తున్నారు అని హృదయపూర్వకంగా మీరు విశ్వసిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ క్లియర్ మై పాత్ అండ్ గైడ్ మై స్టెప్స్ అని టైప్ చేయండి. మీ ఆత్మీయ నిశ్చయతను చాటి చెప్పండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్ను ప్రేమించే దేవుడు, విడువను ఎడబాయని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీతో నడుస్తూ ఉన్నాడు. ఆయన నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా నీ చేతిని ఆయన చేతికి అప్పగించి ఈ నూతన దినాన్ని ప్రార్థన పూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. నమ్మదగిన వాడవు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడా, మీకు వందనాలు. మా నడకలను స్థిరపరిచి మా మార్గాలను సరళము చేసే పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ దినము సూటిగా మాతో మీరు మాట్లాడి మమ్మలను ధైర్యపరిచి ప్రోత్సహించినందుకు నీకు వందనాలు. ఈ సందేశం ఆలకిస్తున్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి అయోమయాన్ని, ప్రతి గందరగోళాన్ని యేసు నామములో ఇప్పుడే లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. వీరి కొరకు పొంచి ఉన్న శత్రువుల సమస్త ఉచ్చులు లయమైపోవునుగాక. నీ దైవిక వెలుగు వీరి ముందు నడుచునుగాక. లోకమాశ్చర్యపోయేలా వీరి అడుగులను స్థిరపరిచి ఉన్నతమైన సాక్ష్యముగా మీరు మార్చమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.